रामकथा श्री रामकथा रामकथा श्री रामकथा रामकथा श्री रामकथा रामकथा श्री रामकथा జై శ్రీమన్నారాయణ. అందరికీ జై శ్రీమన్నారాయణ. ఈ పిల్లలందరూ మీకు కనిపిస్తున్నారా? ఓకే, ఈ పిల్లలందరూ కూడా కరోనా టైంలో మనకి భగవద్గీతలో 700 శ్లోకాలు కంఠస్థం నేర్చుకున్నారు. భగవద్గీతలో ఎన్ని వందల శ్లోకాలు ఉంటాయో తెలుసు కదా? 700 శ్లోకాలు, 18 అధ్యాయాలు. అవి మొత్తం నేర్చుకోవడం అంటేనే కొంచెం కష్టం. అందులో ఎక్కడ అడిగితే అక్కడ 18 అధ్యాయాలు 700 శ్లోకాలు చెప్పడం అంటే ఇంకా కష్టం. దాంతోపాటుగా వీళ్ళు ఇప్పుడు ఎక్కడ అడిగితే అక్కడ కాకుండా ఒక 10 రకాలుగా ప్రశ్నలు ఎలా అడిగినా చెప్పగలుగుతారు. వాళ్ళు ఎలా చెప్తారో ఆచార్యుల అనుగ్రహంతో చెప్పగలుగుతున్నారు. వాళ్ళు ఎలా చెప్తారో మీరు అడగండి. అలాగే ఎలా అడగాలో ఆచార్యులు తెలియజేస్తారు. భగవద్గీత పుస్తకాలు అందరి దగ్గర లేవు, కొంతమందికి ఇచ్చాము. సెల్ ఉంది కదా, సెల్లులో భగవద్గీత ఆచార్య యాప్ ఒకసారి తీయండి. అందులో భగవద్గీత ఓపెన్ చేసి అందులో నుంచి అడగండి. ఎవరైనా అడగొచ్చు. ఎలా అడగాలో మేము చెప్తాం. రెడీ ఉన్నారు అవధానానికి చిన్నారులు? మరి ఎవరు వాళ్ళను కింద నుంచి పైకి అడుగుతారా, పైనుంచి కిందకి అడుగుతారా, అక్షరం అడుగుతారా, శ్లోకం నంబర్ అడుగుతారా? ఇది 2వ బ్యాచ్. ఇప్పటికి 2 బ్యాచ్లైన ఆన్లైన్లో మన కరీంనగర్ వికాస్ తరంగిణి ద్వారా నేర్పించడం జరిగింది. ఆల్రెడీ 3వ బ్యాచ్ కూడా ఇప్పుడు స్టార్ట్ అవ్వబోతున్నది. పెద్దవాళ్ళు నేర్చుకున్నారు, పిల్లలు నేర్చుకున్నారు, వాళ్ళు అవధానం వరకు వచ్చారు. చిన్నజీయర్ స్వామివారి ముందు మన ఆశ్రమంలో ఒక 3 సార్లు అవధానం చేయడం జరిగింది. పోయినసారి కూడా వసంతోత్సవంలో చేశారు. ఇప్పుడు కూడా మనకు ప్రదర్శన చేయడానికి వచ్చారు. మరిగా మీరు ప్రశ్నలు అడిగితే వారు చెప్తారు. పైకి వెళ్తావా? సుందరాకాండ శ్లోకము రామనామం రాసిన వాళ్ళు, ఫామ్స్ తీసుకున్న వాళ్ళందరూ కూడా తెచ్చివ్వవలసిందిగా మనవి. ఈరోజు సాయంకాలం వరకు అన్నీ కూడా అక్కడ కౌంటర్లో అప్పగించవలసిందిగా మనవి చేస్తున్నాము. ఇంకా ఎవరైనా దివ్య దేశాలకు దీపోత్సవానికి ఒకరోజు దీపోత్సవానికి 8300 కైంకర్యం సమర్పించేవారు ఉంటే ఎవరైనా ఇంకా అవకాశం ఉంది. ఓకే, జై శ్రీమన్నారాయణ. ఆచార్యుల అనుగ్రహంతో వారి మంగళాశాసనాలతో మనం ప్రారంభం చేద్దాం. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, ఇప్పుడు రామాయణంలో మహాభారతం చూస్తున్నాం. మహాభారతంలో భగవద్గీత ఉంది కదా, ఆ భగవద్గీతలో 700 శ్లోకాలు.
ఈ చిన్నారులో కంఠస్థం చేశారు. కంఠస్థం చేయడమే ఒక కష్టం, చూడకుండా రావడం. వచ్చిన తర్వాత వరుసలో కాకుండా ఇష్టం వచ్చినట్టు ఎడాపెడా అడగాలి. అడిగితే వాళ్ళు చెప్పేస్తారు. సంఖ్య అడిగితే శ్లోకం చెప్తారు, శ్లోకం అడిగితే సంఖ్య చెప్తారు. అవన్నీ ఎన్నెన్ని విధానాలు ఉన్నాయో ఒకసారి మనకి శ్రీదేవి గారు చెప్తారు. ఆ ప్రక్రియ ప్రకారంగా మనం అడగాలంటే అందరి దగ్గర భగవద్గీత పుస్తకాలు ఉండాలి, పెట్టుకోండి. లేదు ఒక క్వశ్చన్ అడిగిన తర్వాత ఇంకోళ్ళకి ఆ క్వశ్చన్ ఇవ్వండి. ఎవరైతే ప్రశ్న అడుగుతారో వాళ్ళు చెప్పాక అది కరెక్ట్ అయితే కరెక్ట్ అని చెప్పాలి, రాంగ్ అయితే రాంగ్ అని చెప్పాలి. అర్థమవుతుందా? ఇదో పరీక్ష పిల్లలకి. రెండు, మనకు ఒక ప్రేరణ, మనం కూడా నేర్చుకోవాలి. అబ్బో మన పిల్లల్ని కూడా మళ్ళీ ఇలా తయారు చేయాలి అని మనకు అనిపించాలి. నేర్పడానికి ఎంతోమంది టీచర్లు మన వాళ్ళు సంసిద్ధమై ఉన్నారు శ్రీదేవి గారి నేతృత్వంలో. అలాగే మన ప్రజ్ఞ నిర్వాహకురాలైనటువంటి మన పెద్దలు ఆశ్రమంలో నీలా గారు ఉన్నారు, శారదా గారు ఉన్నారు, ఎంతోమంది పెద్దలు ఉన్నారు. వాళ్ళంతా చక్కగా కార్యక్రమాలని నిర్వహిస్తున్నారు, ఎంతోమందికి ట్రైనింగ్ ఇస్తున్నారు. పెద్దవాళ్ళు కూడా ట్రైనింగ్ తీసుకోవచ్చు. మీరు కూడా మీ ప్రాంతాల్లో ఉన్న చిన్నారుల్ని ఇంత బాగా తయారు చేసే ఒక ప్రరోచనాన్ని మీరు కూడా ఆ ప్రజలకి భక్తులకి కలిగించవచ్చు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ధారణ శక్తి బాగా పెరుగుతుంది దీనివల్ల. చాకు చూడండి, వాడకుండా పెట్టేస్తే పదును పోతుంది, దాన్ని వాడుతూ ఉంటే పదును పెరుగుతుంది. అలాగే బుర్రను కూడా వాడుతూ ఉంటే పదును పెరుగుతుంది. పదును పెంచుకుందామా వద్దా? మిమ్మల్ని చూడండి, పిల్లలు ఎలా చెప్తారో టకాటకామని. చిన్న పిల్లలు కూడా ఉన్నాడు, ఆ స్వామి వయస్సు ఎంతో తెలియదు. మరి నించోనన్నా ఒకసారి, నిలబడు, మైక్ తీసుకో. నీ పేరెంత, ఏజ్ ఎంత? నా పేరు శివ మెడాన్స్, నా ఏజ్ 8 years. ఓరి బాబోయ్, 8 ఏళ్ల వయస్సులోనే 700 శ్లోకాలు వచ్చా నీకు? నిన్నే భగవద్గీత మొత్తం వచ్చునా? వచ్చు. ఎన్నాళ్ళలో నేర్చుకున్నావు? అంటే 1 year పట్టిందా లేకపోతే 2 years? 2 years. గ్రేట్. ఒకసారి ఆ పిల్లవాడికి అందరం క్లాప్స్ కొడదాం. అందరిలోకి చిన్న ఆయనేనా? ఓకే, శ్లోకాలన్నీ కంఠస్థం అయిపోయినాయి, అవధానం పిల్లలు చేస్తారు. గ్రేట్. కూర్చో. బాగుంది. ఒకసారి కార్యక్రమాన్ని ఆరంభించవలసిందిగా శ్రీదేవి గారికి సూచిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. మనం ప్రారంభ ప్రార్థనతో స్టార్ట్ చేద్దాం. ప్రారంభ ప్రార్థన. ఓం అస్మద్గురుభ్యో నమః. ఓం నమః పరమర్షిభ్యో నమః పరమర్షిభ్యః. ఓం నమః పరమర్షిభ్యో నమః పరమర్షిభ్యః. ఓం పూర్ణమిదం పూర్ణమదః పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం ఈశావాస్యమిదగుం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీథాః మా గృధః కస్య స్విద్ధనం జ్ఞానానందమయం దేవం
निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे दिशन्तु मे देव सदा त्वदीयाः दयातरङ्गानुचराः कटाक्षाः श्रोत्रेषु पुंसामृतं क्षरन्तीं सरस्वतीं संश्रितकामधेनुं कास्यपान्वयसञ्जातं नारायणपदाश्रितं श्रीमन्नारायणं वन्दे यतीश्वरश्रियाजुषम् ॐ अस्मद्गुरुभ्यो नमः। जय श्रीमन्नारायण। జై శ్రీమన్నారాయణ. మనం అవధానం ప్రక్రియలు ప్రారంభించుదాం. మొదటి ప్రక్రియ మనం చెప్పాం కదా, భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి, అవి ఎక్కడ అడిగితే అక్కడ చెప్తారని. అందులో మీరు 700 శ్లోకాల్లో శ్లోకం యొక్క మొదటి పాదం అడిగితే వాళ్ళు నెంబర్ చెప్తారు. ఒక శ్లోకానికి 4 పాదాలు ఉంటాయి. ఆ 4 పాదాల్లో మొదటి పాదం చెప్తే దాని నెంబర్, ఏ చాప్టర్లో ఏ నెంబర్ మీరు అడిగారో వాళ్ళు చెప్తారు. అడగండి. ఎవరైనా అడగొచ్చు. ఆచార్యులు మొదటిగా అడగాలి అని ప్రార్థిస్తాను. Chapter 2 Shloka 12 नत्वेवाहं जातु नासं नत्वं नेमे जनाधिपाः न चैव न भविष्यामः सर्वे वयमतः परम्. చప్పట్లు కొట్టాలమ్మా. నేను 2వ అధ్యాయంలో ఒక చిన్న పాదాన్ని అడిగాను, వాళ్ళు చెప్పారు. అయితే కొంచెం మైకు మా దాకా అప్పుడు రాలేదు కదా, మళ్ళీ ఇంకో శ్లోకం అది మీ విందురు కానీ ఇంకో పాదం అడుగుతాను. యం వాపి స్మరన్ భావం. Chapter 8 Shloka 6 यं वापि स्मरन् भावं त्यजत्यन्ते कलेबरं तं तमेवैति कौन्तेय सदा तद्भावभावितः. బాగా చెప్పారండి. 6వ శ్లోకం అందరం ఒకసారి వాళ్ళకి జయశ్రీమని అని చెప్దాం. ఇక మీరు అడగచ్చు. జై శ్రీమన్నారాయణ. తృతీయ అధ్యాయంలో 3వ శ్లోకం. శ్రీ భగవానువాచ లోకేస్మిన్ వివిధా నిష్ఠా పురా ప్రోక్తా మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. ఓకే, కరెక్ట్. జై శ్రీమన్నారాయణ. 12వ అధ్యాయం అత చిత్తం సమాదాతుం. Chapter 12 Shloka 9 అత చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ. జై శ్రీమన్నారాయణ. మీరు అధ్యాయం చెప్పకండి, వాళ్ళే చెప్తారు. మీరు ఓన్లీ పాదం చెప్పండి. జై శ్రీమన్నారాయణ. యోగయుక్తో విశుద్ధాత్మ. Chapter 5 Shloka 7 యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః సర్వభూతాత్మ భూతాత్మా కుర్వన్నపి న లిప్యతే. కరెక్టా? కరెక్ట్. క్లాప్స్.
తాని జై శ్రీమన్నారాయణ. తాని సర్వాణి సంయుక్త. చాప్టర్ 2 శ్లోక 61. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వశే హి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. కరెక్ట్. క్లాప్స్. ఇంకా ఎవరైనా మొదటి పాదం అడగండి. ఇది దంభోదర్పాదిమానశ్చ. చాప్టర్ 16 శ్లోక 4. దంభోదర్పోభిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీం. లాస్ట్ క్వశ్చన్ ఈ ప్రక్రియలో. సన్యాస కర్మాణం కృష్ణ పునర్భూతి చ. మళ్ళీ అడగండి. సన్యాసానాం కర్మాణం కృష్ణ. చాప్టర్ 5 శ్లోక 1. అర్జున ఉవాచ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం శంససి యచ్ఛ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. కరెక్టా? కరెక్ట్. ఓకే, ఇప్పుడు ఇప్పటిదాకా మనం అడిగిన ఒక ప్రక్రియ ఇదేంటి అంటే మొదటి పాదం చెప్తే వాళ్ళు ఏ అధ్యాయంలో ఏ నెంబర్ శ్లోకం మనం అడిగామో వాళ్ళు చెప్పారు. ఇప్పుడు చాప్టర్ నెంబర్ శ్లోక నెంబర్ చెప్తే వాళ్ళు ఆ శ్లోకం మొత్తం చెప్తారు. నెంబర్ మీరు అడగండి, వాళ్ళు శ్లోకం చెప్తారు. పిల్లలు మీరు కూడా అడగొచ్చు. 9వ అధ్యాయంలో 18వ శ్లోకం. చాప్టర్ 9 శ్లోక 18. గతిర్భర్తా ప్రభు సాక్షి నివాసశరణం సుహృత ప్రభవః ప్రళయస్థానం నిధానం బీజమవ్యయం. కరెక్ట్. కరెక్ట్. మీ శ్లోకం అడుగుతున్నారు, అది కరెక్టా కాదా వెంటనే చెప్పాలి. హలో అమ్మా, వింటున్నారా? మీరు నెంబర్ చెప్పారు కదా, వాళ్ళు శ్లోకం స్టార్ట్ చేయగానే అది కరెక్ట్ అయితే రైట్ అని చెప్పండి. పూర్తిగా చదవక్కర్లా, కానీ వాళ్ళు పూర్తిగా కూడా చెప్తారు. ఒక పాదం చదువు. జై శ్రీమన్నారాయణ. 3వ అధ్యాయం 4వ శ్లోకం. చాప్టర్ 3 శ్లోక 4. న కర్మణామనారంభాత్ నైష్కర్మ్యం పురుషోస్నుతే న చ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. ఒక పాదమే చెప్పండి. కరెక్ట్. కరెక్ట్. క్లాప్స్. జై శ్రీమన్నారాయణ. 10వ అధ్యాయం 5వ శ్లోకం. సమతా తుష్టిః తపోదానం యశో యశః భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విధాః. కరెక్ట్. ఒక్క నిమిషం. జై శ్రీమన్నారాయణ. నెంబర్ ఇంగ్లీష్లో చెప్పండి, చాప్టర్ నెంబర్ శ్లోక నెంబర్ ఇంగ్లీష్లో చెప్పండి. దగ్గరికి పెట్టుకోండి మైక్. 3rd అధ్యాయంలో 30. మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః. ఓకే. లాస్ట్ క్వశ్చన్ నెంబరింగ్లో ఇంకొకరు అడగండి. జై శ్రీమన్నారాయణ. 4th అధ్యాయం 11th శ్లోక. చాప్టర్ 4 శ్లోక 11. ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. కరెక్ట్. కరెక్ట్ ఆన్సర్. చప్పట్లు కొట్టాలి. మనం నేర్చుకోము, మనం చదవము, మనకు రాదు, చప్పట్లు అయితే వచ్చు కదా. ఓకే. జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు శ్లోకం మొదటి పాదం అడిగితే నెంబర్ చెప్పారు, నెంబర్ అడిగితే శ్లోకం చెప్పారు. ఇప్పుడు మనకి ఒక్కొక్క శ్లోకానికి 4 పాదాలు ఉన్నాయి కదా, అందులో 700 శ్లోకాలు, ఒక్కో శ్లోకానికి 4 పాదాలు. ఇంటూ 4 వేసుకోండి. అన్ని పాదాలలో మీరు ఏ పాదం అడిగినా చెప్తారు. లాస్ట్ పాదం అడగండి, మీరు ఏ చాప్టర్లో ఏ నెంబర్ ఏ శ్లోకమో చెప్తారు.
నానావర్ణాకృతేన చ. రిపీట్ లైన్ దగ్గరికి పెట్టుకొని అడగండి. నానావర్ణాకృతేన చ. Chapter 11 Shloka 5 Sri Bhagavanuvach Pasya me partha rupani. కరెక్టా అండి? కరెక్ట్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ ఇంకెవరైనా మొత్తం అధ్యాయాలలో ఏదైనా ఒక పాదం అడగండి. సర్వధర్మాన్ పరిత్యజ్య. Chapter 18 Shloka 66 Sarva dharman parityajya. మొదటి పదం కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ కరెక్ట్. పిల్లల తీసుకోండి, మైక్ తీసుకోండి. సర్వభూత హితే రతాః. 2 shlokas. Chapter 5 Shloka 25. Chapter 12 Shloka 4. Chapter 5 Shloka 25 Labhante Brahma Nirvanam. Chapter 12 Shloka 4 Sanniyamyendriya Gramam. మీరు అడిగినటువంటి పాదంతో 2 శ్లోకాలు ఉన్నాయట. ఆ 2 చెప్పారు. మీరు ఒకటే శ్లోకం అడిగారు. మీరు అడిగింది వచ్చిందా? మరి చూసారా, 2 చోట్ల ఈ శ్లోకాలు ఉన్నాయని చెప్పారు. మరి ఆ పిల్లలకి ఒకసారి క్లాప్స్ కొట్టాలి వద్దా? జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఈ ప్రక్రియలో ఇంకొకటి బాబు అడుగు. నిబద్ధంతి ధనుంజయ. 4 Shloka 41 యోగ సన్యస్త కర్మాణం జ్ఞాన సంచిన్న సంశయం ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ. రాంగ్. మళ్ళీ అడుగు. నిబధ్నంతి ధను. లాస్ట్ చెప్పమన్నారా? ఇంకో శ్లోకం ఉంది, అది మిడిల్ లైన్ ఉంది. చాప్టర్ 9 Shloka 9 నచమాం తాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ ఉదాసీనవదాసీనం అసక్తం తేషు కర్మసు. రైట్. ఓకే. 2 శ్లోకా. there are 2 shlokas with this line. One is last line, inkokati middle line. Last line chapter 4 Shloka 41, middle line chapter 9 Shloka 9. ఓకే, క్లాప్స్. ఇప్పుడు ఇందాక అబ్బాయి అడిగినటువంటి పాదము ఒక శ్లోకంలోనేమో చివరి పాదం, ఒక శ్లోకంలోనేమో 3వ పాదం. కాబట్టి 2 శ్లోకాస్ చెప్పారు. జై శ్రీమన్నారాయణ. మనకి 3 అయ్యాయి. ఇప్పుడు మీరు ఏదైనా ఒక శ్లోకం అడిగితే దానికి ముందు శ్లోకం, వెనక శ్లోకం, బిఫోర్ శ్లోకం చెప్తారు, ఆఫ్టర్ శ్లోక కూడా చెప్తారు. ప్రయత్నం చేయండి. ఆఫ్టర్, బిఫోర్ ఈ ప్రక్రియ కూడా చెప్తారు. మీరు ఏదైనా ఒక శ్లోకం అడగండి, ఒక పాదం. జై శ్రీమన్నారాయణ. సమం కాయ శిరోగ్రీవం వెరీ గుడ్. Before Shloka chapter 6 Shloka 12 Tatraikagram manah krutva. After Shloka chapter 6 Shloka 14 Prasantatma vigatabhihi. కరెక్ట్. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మీరు అడిగినటువంటి శ్లోకానికి ముందు శ్లోక, వెనక శ్లోక చెప్తున్నారు. ఇప్పుడు ఇది ఎవరైనా అడగచ్చు. సర్వధర్మం అని చెప్తే అదే చెప్పాను కదా. అంటే ముందు అంటే ఇది మన్మనాభవ మద్భక్తో మద్రాజీ మాం నమస్కరు. 2 shlokas. Chapter 9 Shloka 34, Chapter 18 Shloka 65, Chapter 9 Shloka 34. Before Shloka Chapter 9 Shloka 33 Kim punar brahmanah punyah. After Shloka Chapter 10 Shloka 1 Sri Bhagavanuvacha Bhuya eva mahabaho. Chapter 18 Shloka 65. Before Shloka Chapter 18 Shloka 64 Sarva guhyatamam bhuyah. After Shloka Chapter 18 Shloka 66 Sarva dharman parityajya. కరెక్టా? కరెక్ట్.
ఓకే, మీరు అడిగిన శ్లోకం 2 ఉన్నాయి కాబట్టి వాళ్ళు 2 శ్లోకాలకి బిఫోర్ ఆఫ్టర్ చెప్పారు. క్లాప్స్. ఇంకా ఒక్కరికి చాయిస్ ఆఫ్టర్ బిఫోర్. జై శ్రీమన్నారాయణ. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్. Chapter 12, Shloka 12. Before Shloka, Chapter 12, Shloka 11. Athaitadapyashaktosi. After Shloka, Chapter 12, Shloka 13. Adveshta sarvabhutanam. కరెక్ట్. చప్పట్లు. ఇప్పుడు ఎన్ని అయ్యాయి? 4 ప్రక్రియలు అయ్యాయి కదా. నెక్స్ట్ ప్రక్రియ, మీరు ఒక చాప్టర్ నెంబర్, శ్లోకా నెంబర్ చెప్పి దానికి +2 కానీ 3 కానీ 4 కానీ 5 కానీ మీరు నెంబర్ చెప్తే ప్లస్ ఎన్ని చేయమంటే అన్ని చేస్తారు. అంటే చాప్టర్ 4 శ్లోకా 5 +5 కానీ 4 కానీ చెప్తే వాళ్ళు అలా ప్లస్ చేసుకుంటూ చెప్పగలుగుతారు. మీరు బుక్ చూస్తూ 2 కానీ 3 కానీ చెప్పండి. చెప్తే వాళ్ళు చెప్తారు. ఎవరైనా పిల్లలు అలవాటు ఉన్న వాళ్ళు చెప్పండి. స్వామివారు అడుగుతారు. ఏమైందమ్మా? అడగడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు, చెప్పడానికి ఇబ్బంది పడాలి అని ముందు స్వామివారు అడిగి చూపిస్తారు. 6వ అధ్యాయం 37వ శ్లోకానికి +2 యాడ్ చేస్తూ వెళ్ళండి. Chapter 6, Shloka 37. Arjuna uvacha ayate shraddhayopetah. Right. Shloka 39. Etam me samshayam Krishna. Right. Shloka 41. Prapya punya krutan lokan. Shloka 43. Tatra tam buddhi samyogam. Shloka. రైట్, చాలు. +2 చేసి చాలా బాగా చెప్పారండి. +2 చేస్తూ నేను అడిగా, ఎందుకంటే +5 అన్నాం అనుకోండి పేజీలు తిప్పడం కష్టం. మనం జాగ్రత్తగా చూసుకోండి, జాగ్రత్తగా అడగండి. జై శ్రీమన్నారాయణ. చాప్టర్ 5 శ్లోకా 2 +2. Chapter 5, Shloka 2. Sri Bhagavanuvacha Sannyasah Karma Yogascha. Shloka 4. Sankhya Yogau Pruthak Balaha. Shloka 6. Sannyasastu Mahabaho. Shloka 8. రైటా చెప్పండి. కరెక్ట్. మరి జై చెప్పండి. శ్రీమన్నారాయణ. రైట్. అందరూ ఒకసారి ప్రోత్సాహం చెప్పాలి. మనం ఇప్పుడు చక్కగా కరతాళ ధ్వని చేస్తే రేపు పొద్దున మీ ఇంట్లో కూడా గలగల చెప్పే పిల్లలు వస్తారు. చాప్టర్ 4 శ్లోకా 1 +2. Chapter 4, Shloka 1. Sri Bhagavanuvacha imam vivasvate yogam. 3. Sa evayam maya tedya. Shloka 5. Sri Bhagavanuvacha bahuni me vyatitani. గట్టిగా చెప్పండి అమ్మా. కరెక్ట్. వెరీ గుడ్. కరెక్టా? ఓకే. అందరూ 2 అడగక్కర్లా, 5 కూడా అడగచ్చు, 10 కూడా అడగచ్చు. ఎక్కువ నెంబర్ కూడా అడగొచ్చు. 5 లోపు ఏదైనా అడగండి. గట్టిగా అడగండి, గట్టిగా చెప్పండి. అన్నప్రసాదం ముందు ఏం బాధలేదు. లాస్ట్ ఈ ప్రక్రియలో లాస్ట్ మీరు అడగండి. శ్రీమన్నారాయణ 12 6 +2. Chapter 12, Shloka 6. Etu sarvani karmani. Shloka 12 +2. ప్లస్ ఎంత అండి? 2. Shloka 8. Mayyeva mana adhatsva. Shloka 10. Abhyasamarthosi. Shloka 12. Shreyo hi jnanam abhyasat. కరెక్టా? కరెక్ట్ అన్న. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. కరెక్ట్ ఆన్సర్. ఒకసారి గట్టిగా క్లాప్స్. మనం ఇప్పుడు 5 ప్రక్రియలు అయిపోయాయి. కుర్రవాళ్ళు అడుగుతాడు పాపం. నెక్స్ట్ ప్రక్రియ అడుగుతాడు. నెక్స్ట్ ప్రక్రియ ఇప్పుడు ప్లస్ చేసుకుంటూ వెళ్ళారు కదా, మైనస్ అడగండి. అంటే మీరు ఒక చాప్టర్ నెంబర్, శ్లోకా నెంబర్ చెప్పి దానికి ఎంత మైనస్ చేయమంటే అంత చేస్తారు. చాప్టర్ 10 శ్లోకా 34 -3. Chapter 10, Shloka 34. Mrityu sarvaharashchaham. Shloka 31. Pavanah pavatamasmi. Shloka 28. Ayudhanam
maham vajram. Shloka 25. Maharshinaam bhruguraham. కరెక్టా? Correct. చూసావా బుక్? పొద్దున జావా తాగలే మరి మాట వస్తలేదు. ఓకే, నెక్స్ట్ 7th అధ్యాయము 12th శ్లోక -2. Chapter 7, Shloka 12. Ye chaiva satvika bhavaha. Shloka 10. Bijam mam sarva bhutanam. Shloka 8. Rasoham apsu kaunteya. Shloka 6. ఓకే, జయశ్రీమన్నారు. ఇంకొకరికి మైనస్ ఎవరైనా అడగండి. మైనస్ చాప్టర్ నెంబర్, శ్లోకా నెంబర్ చెప్పండి. మైనస్ చెప్పండి. చాప్టర్ జై శ్రీమన్నారాయణ చాప్టర్ 12 శ్లోకం 10 -2. Chapter 12, Shloka 10. Abhyasepya samarthosi. Shloka 8. Mayeva manaha dhatsva. Shloka 6. Yetu sarvani karmani. Shloka 4. Sanniyamyendriya gramam. కరెక్ట్, జై శ్రీమన్నారాయణ. ఓకే, ఇప్పుడు మనకి 5 ప్రక్రియలు అయిపోయాయి. నెక్స్ట్ ప్రక్రియ మనకి ఇందాక ప్లస్ చేయమంటే ప్లస్ చేశారు, మైనస్ చేయమంటే మైనస్ చేశారు. ఇప్పుడు ప్లస్ చేసి మైనస్ చేయమన్నా చేస్తారు. ఎలా అడగాలి? చాప్టర్ నెంబర్, శ్లోకా నెంబర్ చెప్పి ఎంత ప్లస్ చేయాలి, ఎంత మైనస్ చేయాలి చెప్పండి. స్వామివారు అడిగి చూపిస్తారు. 10వ అధ్యాయం 26వ శ్లోకం +4 -3. Chapter 10, Shloka 26. Ashwatthah sarva vrikshanam. Right. Shloka 30. Prahladastasmi daityanam. Right. Shloka 27. Uchchai shravasamashvanam. Shloka 31. Pavanah pavatamasmi. Shloka 28. Ayudhanamaham. వెరీ గుడ్, వెరీ గుడ్. చూసారా అండి, ముందుకి వెనక్కి వేదంలో ఒక ప్రక్రియ ఉంటుంది. ఘనపనసలు అని చెప్తుంటారు, ఘనపాటీలు అంటారు. వాళ్ళు కూడా వేదంలో ఇలాగే ముందుకి వెనక్కి వెళ్తారు. కానీ ఇంత వెళ్ళటం అనేది వెళ్ళడం కష్టం అనమాట. ఆ మంత్రం నుంచి వెనక మంత్రానికి, వెనక మంత్రానికి, వెనక మంత్రానికి అలా ప్రాక్టీస్ చేయరు. ఒక మంత్రంలోనే వెనక్కి వెళ్తారు. కానీ వీళ్ళు భగవద్గీత ఇలా చెప్పుకుంటూ ఈ అధ్యాయం నుంచి 9th వెళ్తారు. 9th నుంచి 1 దాకా వచ్చేస్తుంటారు. మనం చెప్పేదాకా చెప్తూనే ఉంటారు. అంత మంచిగా తయారైన మంచి రత్నాలు వీడి పిల్లలు. ఇలాంటి పిల్లలకి మనం ఒకసారి గట్టిగా మనం కరతాళధ్వని చేయాలి, ప్రోత్సహించాలి. ఇంకోటి అంటే మీ ఇంట్లో కూడా ఇలాంటి రత్నాలు తయారవ్వాలి. ఇప్పుడు చూడండి, ఇందాక ఆ పిల్లవాడు ఎవడో వచ్చి అడిగాడు. వాడు మంచి మేధావే, నేర్చుకుంటే వాడు కూడా మంచి ఘటకుడే అవుతాడు. ఏడు వాడు నేర్చుకుంటావా? వెరీ గుడ్. అలాగే ఇక్కడ నేర్చుకునే పిల్లలు కూడా ఇక్కడ ఉన్నట్టున్నారు, ఇక్కడ తయారవుతున్నారు పిల్లలు. చాలా సంతోషం. ఇంకొక ప్రశ్న అడుగుతారు, సేమ్ ఇలాగే అడగండి. పుస్తకం చూడండి, రైట్ అయితే వెంటనే రైట్ చెప్తూ ఉండాలి. 8th చాప్టర్ 14th శ్లోకం -2. ప్లస్ చెప్పారా? ప్లస్ చెప్పి మైనస్ చెప్పి +3. +3 -2. చాప్టర్ నెంబర్ 8 13th శ్లోక. Chapter 8, Shloka 13. Omityekaksharam Brahma. Shloka 16. Abrahma bhuvana lokaha. Shloka 14. Ananyacheta satatam. Shloka 17. Sahasrayuga paryantam. Shloka 15. Mamupetya punarjanma. ఓకే, జై శ్రీమన్నారాయణ. మరి మీరు అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే ప్లస్ మైనస్ చేశారు కదా, ప్లస్ చెప్పాలి, మైనస్ చెప్తున్నారా లేదా మీరు చూసి అప్పుడు కరెక్ట్ అని చెప్పాలి. ఇంకా ఎవరికైనా ఒకరికి చాయిస్, ప్లస్ మైనస్ కలిపి అడగండి. జై శ్రీమన్నారాయణ చాప్టర్ 10 శ్లోకా నంబర్ 6 +2 -3. Chapter 10, Shloka 6. Maharshi.
జై శ్రీమన్నారాయణ. మిగతా వాళ్ళందరూ బుక్ తీసి కానీ సెల్లో కానీ చూడండి వాళ్ళు ఎలా చెప్తున్నారు అనేది. ఎందుకంటే నార్మల్గా వింటే వాళ్ళు ఏం చెప్తున్నారో అర్థం అవ్వదు కదా. బుక్స్ తీసి చూడండి. సెల్ ఉన్న వాళ్ళు సెల్ తీసి చూడండి. ప్లస్ నెంబర్ పెద్దది చెప్పండి, మైనస్ నెంబర్ చిన్నది చెప్పండి. చాప్టర్ 10 శ్లోక నంబర్ 6 +2 -3. Chapter 10 Shloka 6 Maharshaya Sapta Purve. Chapter 8 Aham Sarvasya Prabhavo. Shloka 5 Ahimsa Samata Tushtihi. Shloka 7 Tam Vibhutim Yogancha. Shloka 4 Buddhyanamasammohaha. కరెక్టే అమ్మా? అమ్మ మీరు చెప్పే వరకు వాళ్ళు పుస్తకం దింపలేకపోతున్నారు, మీరంతా ఫాస్ట్ ఉన్నారు. వీళ్ళు ఇందాక ఆవిడ ప్లస్ నెంబర్ పెద్దది మైనస్ నెంబర్ చిన్నది చెప్పమన్నాను, కానీ వారు మళ్ళీ ప్లస్ నెంబర్ చిన్నది మైనస్ నెంబర్ పెద్దది చెప్పారు, అయినా వాళ్ళు చెప్పగలిగారు. ఓకే, జై శ్రీమన్నారాయణ. అడగండి అమ్మా. జై శ్రీమన్నారాయణ. అధ్యాయం 9 14 శ్లోక +3 -2. Chapter 9 Shloka 14 Satatam Kirtayanto Mam. Shloka 17 Pitahamasya Jagato. Shloka 15 Jnana Yajnena Chapyanye. Shloka 18 Gadir Bhatta Prabhu Sakshi. కరెక్ట్. జై శ్రీమన్నారాయణ. శ్లోకా నంబర్ రిపీట్. ఒక్క నిమిషం, ఈ ప్రక్రియ ఇక్కడికి ఆపేద్దాం. నెక్స్ట్ ప్రక్రియ మనకి అమ్మ శారద మేడం గారు రావాలి. మనం ఒక్కొక్క శ్లోకాన్ని పద విభజన చేసి చదువుతాం కదా, అందులో అన్నీ వచ్చు, కాకపోతే ఇప్పుడు ఒక 6 చాప్టర్స్ పద విభజన, ఒక శ్లోకం చెప్తే పద విభజన కూడా చేస్తారు. పద విభజన అంటే ఒక పాదంలో ఎన్ని పదాలు ఉన్నాయి, అలా ఒక శ్లోకం మొత్తంలో ఎన్ని పదాలు ఉన్నాయో ఆ పదాలు చెప్పి వాటి లెక్క కూడా చెప్తారు. మేడం గారు అలాగే మొదటి 6 చాప్టర్స్లో నుంచి అడగండి. నిలబడి మొదటి 6 చాప్టర్లో ఏదైనా ఒక శ్లోకం అయితే దాని పద విభజన చెప్తారు. చాప్టర్ నెంబరు శ్లోకం నెంబర్ చెప్పాలా? శ్లోకం చెప్పండి పర్లేదు. పంచమోధ్యాయంలో చాప్టర్ 5లో లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయః. జై శ్రీమన్నారాయణ. Chapter 5 Shloka 25 Labhante Brahma Nirvanam Rishayah Kshina Kalmashaha Chinnadvaitha Yatatmanah Sarvabhutahite Rataha. Labhante Brahma Nirvanam Rishayah Kshina Kalmashaha Chinnadvaitha Yatatmanah Sarvabhutahite Rataha. 7 words. కరెక్టా అండి? కరెక్ట్ ఆన్సర్. జై శ్రీమన్నారాయణ. స్వామివారు ఒకటి అడగాల్సిందిగా కోరుతున్నాను. 6 చాప్టర్స్. 4th చాప్టర్లో అగ్న్యశ్చార్ 40వ శ్లోకం చెప్పండి. Chapter 4 Shloka 40 Agnyascha Shraddhadanascha Samshayatma Vinasyati Nayam Lokosti na paro na sukham samshayatmanaha Agnaha cha Ashraddhadanaha cha సంశయాత్మా వినశ్యతి నాయం లోకః అస్తి నా పరః నా సుఖం సంశయాత్మనః. 14 words. చూసారా, చాలా కష్టమైంది అడిగా మనం. మామూలుగా చెప్పేటప్పుడు ఏం చేస్తారు? అగ్న్యశ్చ
అశ్రద్ధధానశ్చ అలా చెప్పేస్తారు, కానీ అలా చెప్పకూడదు. ఆ చకారం కూడా విడగొట్టాలి. అందుకని అవన్నీ పదాలు ఉన్నాయో ఆ పదాలన్నీ మళ్ళీ కలిపి ఆ శ్లోకంలో 14 అక్షరాలు ఉన్నాయి, 14 పదాలు ఉన్నాయి అని పద విభజన చేశారు. చాలా చాలా మంచిగా ఒక్కో సంవత్సరానికి పిల్లలు ఎంత బాగా ఎదుగుతున్నారో చూడండి. తర్వాత ఇక మళ్ళీ అర్థం చెప్పడంలోనూ తాత్పర్యం చెప్పడంలో కూడా మన వాళ్ళు సిద్ధహస్తులు అవుతారంటలో సంశయం లేదు. చాలు. ఎందుకంటే మీకు ఇది వీళ్ళు చెప్తున్నది కరెక్టా కాదా తెలియాలంటే మీ దగ్గర కూడా ఆ పద విభజన, మీ దగ్గర పుస్తకం ఉండాలి, లేకపోతే పద విభజన తెలిసిన జ్ఞానం మనకు ఉండాలి. ఉంటేనే తప్ప, లేదా వాళ్ళు కరెక్ట్ చెప్పారా తప్పు చెప్పారా ఏం తెలుస్తుంది? ఇప్పుడు ఆజ్ఞశ్చ అని చెప్పేశారు అనుకోండి, తప్పు అయిపోతుంది కదా. వాళ్ళు అలా విడగొట్టి చెప్పారు, చెప్పిన తర్వాత అప్పుడు మనకి జ్ఞానం, భాషా జ్ఞానం ఉంటేనే తెలుస్తుంది తప్ప లేకపోతే ఏం తెలియదు. ఏమండి? అలా చక్కగా చెప్పిన పిల్లలకు ఒకసారి మనం జయిస్తామన్నారని చెప్దాం. వీళ్ళని తయారు చేసిన టీచర్స్ని, వాళ్ళందరినీ తయారు చేసినటువంటి ఆచార్యులకు కూడా మనం వందనం చేసుకోవాలి. ఇలా ఎంతోమంది పిల్లలు తయారవ్వాలి అని మనం ఆచార్యులను ప్రార్థన చేద్దాం. ఇంకో ప్రక్రియ ఉంది రెండోది, అది కూడా ఎవడో చూద్దాం. జై శ్రీమన్నారాయణ. ఇంకా ఉన్నాయి కానీ ఇంకొక లాస్ట్ ప్రక్రియ. ఇప్పుడు ఒక్కొక్క ఇందాక వాళ్ళు చదివారు కదా, ఒక శ్లోకం స్టార్టింగ్ చెప్తే ఆ శ్లోకం అంతా చెప్పి ఆ శ్లోకంలో ఎన్ని పదాలు ఉన్నాయో చెప్పారు కదా, అలా మొత్తం 700 శ్లోకాల్లో బోల్డ్ అన్ని పదాలు ఉంటాయి కదా, అందులో నుంచి మీరు ఏ పదం అడిగినా ఆ చాప్టర్, ఆ శ్లోకం, ఆ నెంబర్ చెప్తారు. స్వామివారే అడిగారు, ట్రై చేస్తున్నారు. రెడీయా? వినశ్యంతి. Chapter 4, Shloka 40. Ajnascha Shraddhadanascha Samshayatma Vinasyati Nayam Lokosti na paro na sukham samshayatmanaha. జై శ్రీమన్నారాయణ. సంశయాలుంటే వాడు పాడైపోతాడండి. అందుకని మనం కూడా సంశయించకూడదు. అందుకే వినశ్యతి అని అడిగా. టకటగా చూడండి ఎలా చెప్పేశారో, బాగా చెప్పారండి, గ్రేట్. ఇంకో పదం ఎవరైనా అడగండి. గుడాకేశ. 3 श्लोक. Chapter 2, Shloka 9. Sanjaya Uvacha Evamukva Hrishikesham Gudakeshah Parantapaha Nayothya iti Govindam Ukva Tushnim Babhuvaha. Correct. Chapter 10, Shloka 19. Ahamatma 20. Ahamatma Gudakesha Sarvabhutashaya Sthitaha Ahamadischa Madhyam cha Bhutanamanta eva cha. గుడాకేశ అని అడిగారు. అవి 3 శ్లోకాస్లో ఆ వర్డ్ ఉంది, అది వాళ్ళు చెప్పారు. జై శ్రీమన్నారాయణ. అత్ర శూరా మహేశ్వాస. ఒక్క నిమిషం, పెద్ద ఆవిడ అడిగారు. అనాశ్రిత. Chapter 6. Chapter 6, Shloka 6. बन्धुरात्मात्मनस्तस्य येनात्मैवात्मना जितः अनात्मनस्तु शत्रुत्वे वर्तेतात्मैव शत्रुत्वे. అనాశ్రిత. కరెక్టే చెప్తున్నారు అమ్మ, వర్డ్ కరెక్ట్గా చెప్పారు. మైక్ తీసుకొని అడగండి అమ్మ. మీరు అని అడిగేది సరిగా స్పష్టంగా వినపట్టం లేదమ్మా, గట్టిగా అడగండి, పిల్లలు చెప్తారు. ఒక్క నిమిషం అమ్మా, ఒక్క నిమిషం. అనాశ్రిత. Chapter 6, Shloka 1. Sri Bhagavan Uvacha Anashritah Karma Phalam Karyam Karma Karoti Yah Sasannyasi Cha Yogi Cha Na Niragnir Na Chakriyah. Okay. Correct answer.
కరెక్ట్ ఆన్సర్. ఇందాక వారు చెప్పింది సరిగ్గా వినబడక అలా చెప్పారు. ఓకే. Chapter 18 Shloka 5 Nirmana-mohajitasanga-doshaः Adhyatma-vidya-vinivrutta-kamaः Dvandvair-vimuktaः sukha-dukkha-sanyaiः Gacchantya-moodhaः padamavyayam tat. జై శ్రీమన్నారాయణ. క్లాప్స్. మనకి పాదుక ఆరాధన ఉంది. ఎక్కువ మంది అడగడానికి అవకాశం ఇవ్వచ్చు, కాకపోతే మనకు ఇప్పటికే చాలా సమయమైంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆచార్యులకి జై శ్రీరామ్ ధన్యవాదములు. మనం ముగింపు ప్రార్థన అయిన తర్వాత పిల్లలకి మంగళాశాసనం ఇద్దాం. సరే, ప్రార్థన చేద్దరుగాంచి కూర్చొని చేయండి. ఓం అగ్నేనయ సుపథారాయే అస్మాన్ విశ్వాని దేవవయునాని విద్వాన్ యుయోధ్యస్మజ్జుహురానమేనః భూయిష్ఠాన్తే నమ ఉక్తిం విధేమ. ఓం పూర్ణమిదం పూర్ణమదః పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. వాళ్ళకి బహుమానాలు ఇస్తే మీరు పట్టుకోవాలి కదా, అందుకోసం రమ్మంటున్నా. ఇప్పుడు పెద్దవాళ్ళతో అవధానం.